హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం రుచులు. ఈరోజు మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చే నారింజ మిఠాయిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనం ఇందులో ఏ ప్రిజర్వేటివ్స్ కానీ ఫుడ్ కలర్ కానీ లేకుండా ఎంతో తేలిగ్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ తరం రుచులు ఫర్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈ నారింజ మిఠాయిని మనం చేసుకోవడానికి బాగా ముగ్గిన ఆరెంజెస్ అండి, ఇలా ఎల్లో కలర్లోకి వచ్చిన ఆరెంజెస్ అయితే చాలా బాగుంటాయండి. దాన్ని ఈ విధంగా మనం జ్యూస్ తీసుకోవాలి అండి, లేదా తొన్నలు తీసి మిక్సీ చేసేసుకుని వాటిని స్ట్రైన్ చేసుకుని ఒక గ్లాస్ జ్యూస్ రెడీ చేసుకోవాలి అండి. మనకి ఇక్కడ ఆరెంజెస్ అనేది మెజర్మెంట్ కాకుండా జ్యూస్ అనేదాన్ని మెజర్మెంట్ కింద తీసుకుంటాయండి. నాకు ఇక్కడ ఒక గ్లాస్ జ్యూస్కి 3 ఆరెంజెస్ పట్టినాయండి. మనకి ఏమి గింజలు రాకుండా ఈ జ్యూస్ని స్ట్రైన్ చేసుకోవాలి. మళ్ళీ గింజలు ఉంటే చేదు వస్తుంది అండి, చిరుచేదులా వస్తుంది. ఈ విధంగా మనం ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్లోకి ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ మనం రెడీ చేసుకుని తీసుకోవాలి అండి. అందులోకి జ్యూస్ ఎంతైతే వచ్చిందో అంతే పంచదారని కూడా తీసుకోవాలి. మనం ఇప్పుడు గరిటెతో దాన్ని మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ మరగనివ్వాలి అండి. ఆ పంచదార మొత్తం కరిగిపోయేలా చూసుకోవాలి. మనకి ఇందులో కలిపే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అండి. ఒక్క 5 to 10 minutesలో ఈ చాక్లెట్ అనేది రెడీ అయిపోతుంది అండి. మనకి ఈ విధంగా ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం అందులోకి ప్రిజర్వేటివ్స్ ఏమీ వాడకుండా సగం చెక్క నిమ్మకాయని పిండుతామండి. ఇలా ఒక చెక్కని నిమ్మకాయని పిండుకుంటే మనకి టేస్ట్తో పాటు ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ మొత్తాన్ని కూడా మనం బాగా దగ్గర పడేదాకా మరగనివ్వాలి అండి. మనకి ఈ స్టేజ్లో ఫుడ్ కలర్ ఎవరికైనా ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏ ఫుడ్ కలర్ లేకుండా న్యాచురల్గా చెప్తున్నాను. మన 90s కిడ్స్కి చాలా బాగా తెలుస్తుంది అండి, ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం ఈ నారింజ మిఠాయిని. మనం అలాంటి నారింజ మిఠాయిని పిల్లలకి ఇంట్లోనే ఎంతో హెల్తీగా టేస్టీగా రెడీ చేయించింది ఒక్క 5 minutesలో. చూసారా, మనకి లోపం ఈ ఆరెంజ్ సిరప్ అంతా బాగా దగ్గర పడింది అండి. ఇంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ మరగనివ్వాలి అండి. మనకి ఇంత బాగా దగ్గర పడిన తర్వాత మనం కొంచెంగా వాటర్లో వేసి చెక్ చేసుకోవాలి అండి. మనకి అది పాకం అనేది రెడీ అయ్యిందా లేదా తెలుస్తుంది అండి. ఇది వెంటనే మనం ఇలా కిందకి వేస్తే సౌండ్ రావాలి అండి, అంత గట్టి పాకాన్ని చూసుకోవాలి అండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే పర్ఫెక్ట్గా సరిపోయినట్టు ఈ క్యాండీకి. మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క 2 minutes ఆ వేడి తగ్గేదాకా కలుపుకోవాలి అండి. మనకి ఇది మరీ చల్లారినా కూడా మొత్తం గట్టిపడిపోతుంది అండి. అందుకని వేడిగా ఉన్నప్పుడే మనం మౌల్డ్లో వేసుకోవాలి అండి. ఇలాంటి మౌల్డ్ ఉంటే మనం ఇలాంటి మౌల్డ్లో వేసుకోవచ్చు, లేదంటే బటర్ పేపర్ మీద కానీ లేదంటే స్టీల్ ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి అలాగైనా మనం చిన్న చిన్న బిళ్ళల్లా వేసుకోవచ్చు అండి. మనం చిన్న చిన్న బిళ్ళల్లా పెట్టుకుని దానికి లాలీపాప్ స్టిక్స్ ఉంటాయండి, అవి పెట్టుకున్నా కూడా పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తారండి. పుల్ల పుల్లగా తీయగా మనకి హెల్తీగా ఇంట్లోనే తయారైంది కాబట్టి వాళ్ళు ఎన్ని చాక్లెట్స్ తిన్నా మనకి భయం ఉండదు. ఈ విధంగా మొత్తం ఆరెంజ్ సిరప్ని మనం మౌల్డ్లో వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని మనం 1 hour పాటు పక్కన చల్లారనివ్వాలి అండి. చూసారా, 1 hour అయ్యేసరికి నేను చాక్లెట్స్ చెక్ చేస్తున్నానండి ఎలా వచ్చినాయా ఈ ఆరెంజ్ క్యాండీ అనేది. చూసారా, మనకి ఎంత తేలిగ్గా వచ్చేసినాయో, ఎక్కడ ఇంత కూడా స్టిక్ అవ్వవేయండి. ఎంతో సులువుగా ఆరెంజ్ క్యాండీ అనేది రెడీ అవుతుంది అండి. మనకి నచ్చిన మౌల్డ్స్లో ఇలా రకరకాల షేప్స్లో వేసుకోవచ్చు అండి. చూసారా, మనకి ఎంతో తేలిగ్గా హెల్తీగా ఇంట్లోనే ఆరెంజ్ క్యాండీ నారింజ మిఠాయిల్ని రెడీ చేసుకోవచ్చు అండి. ఇంత హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ తరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
హాయ్ అండి.